హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇదేంటని చూస్తున్నారా, హాట్ వాటర్. యాక్చువల్గా డే స్టార్టింగ్ నేను హాట్ వాటర్ కానీ హాట్ వాటర్ బైబిల్ స్టడీ ఇప్పుడే అయిపోయింది. అండ్ ఈరోజు నేను హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అంతకంటే ముందు దిస్ చూడండి, దిస్ బట్టల మీద బ్రష్ అండ్ ఇట్లా ఉందన్నమాట. సో తలస్నానం చేసే కంటే ముందు ఐ వాజ్ థింకింగ్ టు క్లీన్ దిస్ మెస్. అండ్ ఆఫ్టర్ దిస్ నేను హెడ్ బాత్ చేస్తాను. అండ్ ఆల్సో నేను ఏం షాంపూ వాడతాను, ఏం కండిషనర్ వాడతాను మీకు చూపిస్తాను, మీరు చూడాల్సిందే. సో ఈ రింగ్ లైట్ సెట్ చేసేటప్పుడు నాకు వస్తున్న కోపానికి అద్దు అప్పు లేకుండా పోతుంది. అసలు ఇట్లా పెడితే ఇట్లా పోతుంది, ఇట్లా పెడితే ఇట్లా పోతుంది, పాప పోతుంది ఇక్కడ. ఓ బా, ఇది సెట్ చేయడానికి సగం టైం అయిపోద్ది నాకు ప్రతిసారి. వరస్ట్ మొత్తం సర్దాల్సి వస్తుంది. సి ఎంత చెత్త ఇదంతా ఎప్పుడు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 9:35. సో ఇవి కూడా తీద్దాం అనుకుంటున్నాను, కానీ తీసి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చూడాలి. ఇది నా రూమ్ అంటే ఇంకా అసలు నా రూమ్లో నా తప్ప అందరికీ ఉంటుంది, వేరే విషయం. ఏం చేద్దామంటావు మరి? ఇవి రెండు మా మమ్మీ ఇవి ఊల్స్ అనమాట, అంటే ఊళ్ళు అల్లుతారు కదా, అది మా మమ్మీ అల్లుతూ ఉంటుంది. సో ఆల్ దిస్ స్టఫ్ అదైతే సర్దాను, అంటే పైన పెట్టాలి, తీయాలి. అండ్ ఐ షుడ్ క్లీన్ ఆల్ దీస్ థింగ్స్ టు. ప్రస్తుతానికి ఎక్కడ వరకు అయింది, లెట్స్ డూ ఇట్. ఆల్సో అదేంటని అనుకుంటున్నారా, దాని లోపల మా మమ్మీ దిండ్లు పెట్టి అలా కప్పిందనమాట. అదేమి మనిషి బాడీ కాదు, మీరు అలా అనుకోకండి. ఏం వాడకమయ్యా, అబ్బో అన్నీ తీయగలను కానీ అదైతే నేను తీయలేను. ఎందుకంటే అది తీసినా మనం ఇక్కడ ప్లేస్ లేదు, అక్కడ పెట్టాలి. సో ఇవైతే తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్ దీస్ థింగ్స్ లెట్స్ క్యారీ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆల్మోస్ట్ సర్దడం అయిపోయినట్టే. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ చేసింది ఊల్తో స్పెక్ట్స్ హోల్డర్ లాగా. లైక్ దస్ బాగుంది కదా, టూ గుడ్. ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోకుండా ఇలా మంచిగా పెట్టుకోవడానికి. ఇది వచ్చి బుక్ మార్క్, బుక్స్లో పెట్టుకుంటాం కదా అది. సో ప్రస్తుతానికి ఈ రెండు చూపిస్తాను. ఇంకా మా అమ్మ చాలా చేసింది చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ప్రస్తుతానికి ఇది బుక్ మార్క్ అండ్ ఇది బాగుంది కదా. మా అమ్మ అంతే గాయస్, నేను వీడియో ఆన్ చేసినప్పుడే పిలుస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో ఇది వచ్చేసి నాకు డెర్మడాక్ బ్యాగ్ ఫ్రీగా వచ్చింది, ఫ్రీబీ అంటారు కదా, గిఫ్ట్స్ అలా. ఫ్రీబీ వస్తుంది, మంచిగా పెట్టుకుందామని చెప్పి నేను ఇది పెట్టుకుంటే ఎంత వరస్ట్గా ఉందో. ఎట్లా అంటే చిరిగి పెట్టింది ఆల్రెడీ, ఇక్కడెక్కడో అది అక్కడ చిరుగుతున్నట్టుగా ఉంది. ఇట్ ఆల్సో వైట్ కదా, ఫుల్ మరకలు. మా అమ్మ తెగ సౌండ్స్ చేస్తుంది కదా వంటరాల్లో నుంచి అది. సో దీని పరిస్థితి ఇది పడేయాలా వద్దా అని చూద్దాం. సో గైస్ ప్రస్తుతానికైతే నేను ఇట్లా సర్దుకున్నాను, అది ఇది. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి ఖాళీ చేశాను, ఇంకా అవన్నీ అటు పెట్టాను, మా మమ్మీవి రూల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నా బట్టలు అంతేనా అని అనుకోకండి, నా బట్టలు ఇంకా ఉన్నాయి, యాక్చువల్గా వాషింగ్లో ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇలా సర్దాను. ఐ క్లీన్ ద ఫ్లోర్ అండ్ ఊడుస్తాను, క్లీన్ చేస్తాను. సో ఇంకా ఈ టేబుల్ మీద ఇవన్నీ కూడా తీయాలి, ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది, క్లీన్ చేయాలి. టేబుల్ అంతా క్లీన్ చేసే దాని మీద వస్తువులని. సో ఇప్పుడు నేను ఈ క్లీనింగ్ చేసేసి టేబుల్ దాని ప్లేస్లో పెట్టి దాని మీద పెట్టాల్సిన పెట్టేసి రూమ్ క్లీన్ చేస్తే అయిపోతుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు క్లీన్ మై టేబుల్ టూ. చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి, ఫుల్ డస్ట్ ఉండే. సో దులిపి మొత్తం క్లీన్ చేస్తున్నా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ లెట్స్ డూ ఇట్. డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో ఇది కూడా కొంచెం క్లీన్ చేద్దాం. చూడండి చాలా డస్ట్ ఉండే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లీన్ దిస్ టూ. చాలా రోజులు అయిపోయింది ఇది కూడా క్లీన్ చేసి. అండ్ దిస్ ఇస్ హౌ మై స్టడీ టేబుల్ లుక్స్. స్టడీ టేబుల్ అంటే ఏదో పెద్ద టేబుల్ అటాచ్ అయి ఉండదు, జస్ట్ ఇట్లా. ఇది కంప్యూటర్ టేబుల్ అనమాట ఇది. సో ఐ జస్ట్ డిడ్ లైక్ దిస్. అండ్ కమింగ్ టు దిస్ ఐ డిడ్ లైక్ దిస్. అది సెల్ఫీ స్టిక్. అండ్ ఇలా పెట్టుకున్నా. ప్రస్తుతానికి ఐ హ్యావ్ క్లోత్స్, బట్ అవి వాషింగ్లో ఉన్నాయి. సో అక్కడ ప్రస్తుతానికైతే అలా ఉన్నాయి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ మై ఫినిషింగ్ కంప్లీటెడ్. ఇంకా ఏమైనా వస్తువులు ఉంటే అక్కడ పెడదామని చూస్తున్నా, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. నేను అక్కడ అలానే ఉంచుదాం అనుకుంటున్నా, ఏమీ అడ్డుగా లేకుండా. నాకు అసలు నచ్చందే ఇది, దిస్ వన్. ఇది తీద్దామంటే మా అమ్మ వద్దంటుంది. సో కింద కూడా మా అమ్మ బ్యాంగిల్స్ అవి. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్.
దెన్ మనం రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేద్దాం. యా, ఇప్పుడే రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను గైస్, యాజ్ యూ కెన్ సీ. అండ్ యా, సో ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అవుదాం. దిస్ ఇస్ ద షాంపూ ఐ యూస్. లైక్ నాకు చాలా 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 డాండ్రఫ్ ఉండే, సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ ఆర్ వీక్ ఆల్టర్నేటివ్గా నేను ఇది వాడతాను. ఇప్పుడు నేను చూపించేదాన్ని మీరు నవ్వారు అనుకోండి, మామూలుగా ఉండదు. సో ఐ యూజ్ దిస్ హెడ్ అండ్ షోల్డర్స్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇది నాకు మంచిగా పనిచేస్తుంది, నేను ఇది యూజ్ చేస్తున్నాను. వాట్ హ్యాపెన్స్? సో దిస్ ఇస్ వాట్ ఐ యూజ్. అండ్ దెన్ నాకు కండిషనర్ వచ్చేసరికి దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది నా ఫేవరెట్ ఎందుకంటే ఓ మై గాడ్ అట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. మా అమ్మ పోయిందా? పోలేదు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎందుకంటే నేను ఈ కండిషనర్ తప్ప ఇంకో కండిషనర్ వాడలేదు. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది చాలా మంచిగా నాకు కండిషనర్ ఇస్తుంది అనమాట. ఐ జస్ట్ లవ్ ఇట్. ఫ్రిజీ హెయిర్ వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ కమింగ్ టు మై సీరమ్, దిస్ ఈజ్ మై సీరమ్ దట్ ఐ యూజ్. ఎక్స్ట్రాడినరీ నిజంగానే. ఇదైతే ఎవరికైతే లైక్ ఫ్రిజీ హెయిర్ ఉంటుంది కదా, నా హెయిర్ చూస్తే మీరు మెంటల్ అయిపోతారు, అట్లా ఉంటుంది నా హెయిర్. బట్ దిస్ ఈజ్ అ మిరాకిల్. అంత మంచిగా పనిచేస్తుంది నాకైతే. ఇది యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేయడం. అండ్ ఆల్సో నేను పెద్దది తీసుకుందాం అనుకున్నా కానీ బట్ ఐ వాంటెడ్ టు యూజ్ ఇట్ చిన్నది. అండ్ ఆల్సో దిస్ ఇస్ చాలా కాస్ట్ ఎక్కువ ఇది. అండ్ ఆల్సో నేను చాలా మినిమల్ వాడతాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే అసలు ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో ఇవి వాడతారా? జనరల్గా అందరూ బ్లిమ్ము అని వాడతారు, కానీ ఇంకా అంతే. ఐ జస్ట్ యూజ్ దీస్ థింగ్స్. సో ఇదైతే ఎవరైతే డాండ్రఫ్ ఉందో యూ షుడ్ యూజ్ దిస్. ఇది చాలా చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఒక వాష్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. నాకైతే తెలిసింది, మళ్ళీ నీకు తెలిసింది నాకు తెలియదు అనుకోండి. ఇదైతే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ డాండ్రఫ్ యూ కెన్ యూజ్ దిస్. నేను కుదిరితే లింక్ ఇస్తాను. సో యా, సో దిస్ ఈజ్ హౌ మై హెయిర్ లుక్స్. ఫుల్ కర్లీ ఉంటుంది. ఐ డోంట్ నో మీకు మా వాయిస్ వినిపిస్తుందో లేదో. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఐ డూ ద ప్రాక్టీషన్. ఇట్లా తీసుకుంటా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ దెన్ యాజ్ ఐ టోల్డ్ కొంచెం యాక్చువల్గా 1 మీల్ డైట్ చేస్తాను. సో నేను ఏం తింటానో చూపిస్తాను. అందుకే మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు. లైక్ జస్ట్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగాను. అండ్ దెన్ 2 eggs తింటాను. అండ్ అ బౌల్ ఆఫ్ రైస్. అండ్ ఈరోజు మా మమ్మీ దోసకాయ కూర చేశారు. ఓ మై గాడ్, నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఏం చేయలేము, తినచ్చు. సో కూర ఎప్పుడైనా ప్లేట్లో ఎక్కువ ఉండాలి, అన్నం తక్కువ ఉండాలి. అండ్ ఆల్సో మా మమ్మీ చింతకాయ పచ్చడి చేసిందంట. చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. ఇంకా చాలు నాకు, అది ఎక్కువ తిన్నాను, జస్ట్ ఫర్ టేస్ట్. అండ్ ఆల్సో నెయ్యి. దోసకాయలోకి ఎక్కువ వేసుకుంటే చేదైపోతుందేమో కదా, బట్ పర్లేదు, నేను వేసుకుంటాను అంతే. నేను దీంతో పాటు ఐ ఈట్ సమ్ డ్రై ఫ్రూట్స్ టూ ఒకేసారి. లైక్ ఇవి వచ్చి డేట్స్ అన్నమాట. అండ్ కొన్ని బాదం పప్పులు, లైక్ ఆల్మండ్స్. అండ్ సమ్ సన్ఫ్లవర్ సీడ్స్. అండ్ సమ్ పంప్కిన్ సీడ్స్ టూ. యాక్చువల్గా నేను కొంచెం తింటున్నాను, ఎందుకు తినాలి, కొంచెం ఎక్కువ తింటాను. నేను ఆల్సో కీరా అండ్ క్యారెట్ కూడా తింటాను, బట్ ప్రస్తుతానికి మా ఇంట్లో కీరా క్యారెట్ లేదు కాబట్టి దోస్ ఆర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అవి లేవు కాబట్టి ఇది తింటాం కదా. అవి కూడా ఉంటే అవి తింటాను. సో నా 1 మీల్ డైట్ ఇట్లా అవుతుంది. నేను ఇంతే తింటాను, ఇంకా అంతకంటే ఎక్కువ తినలేను కూడా. సో యా, దిస్ ఇస్ హౌ మై ప్లేట్ లుక్స్ లైక్. ఓకే, ఐ జస్ట్ షో యూ గైస్.
టూ గుడ్ కదా, మంచిగా ఉంది ప్లేట్ అయితే. యా చలో లెట్స్ ఈట్ దిస్. యాక్చువల్గా మజ్జిగ కానీ పెరుగు కానీ తింటాను. సో ఈరోజు మజ్జిగ తాగాలనిపించట్లేదు కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ కర్డ్. సో యా, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయ్యింది. ఇప్పుడే పడుకొని లేచాను అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై బ్లాక్ కాఫీ. నేను రోజు తాగుతాను. ఆర్ ఇఫ్ బ్లాక్ కాఫీ లేకపోతే గ్రీన్ టీ, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అనమాట. అండ్ ఇంక ఇదే ఇంకా ఫుల్ స్టాప్. మధ్యలో ఏమైనా డ్రింక్స్ కావాలంటే తాగొచ్చు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ హౌ మై 1 meal డైట్ గోస్. ఇంకా దీంతో నా మీల్స్ ఆర్ ఎవ్రీథింగ్ స్టాప్. అసలు యాక్చువల్గా మధ్యాహ్నమే మీల్ స్టాప్ అయిపోతుంది. దిస్ ఇస్ జస్ట్ లిక్విడ్. ఇంకా వన్స్ నా మీల్ స్టాప్ అయిపోయిన తర్వాత ఐ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ అనమాట. అసలు వెదవ సౌండ్స్ బయట, రోడ్డు వెదవ సౌండ్స్. టైం వచ్చేసి ఒక 5 అవుతున్నట్టుంది అండ్ అట్మాస్ఫియర్ సూపర్ ఉంది. లైక్ క్లౌడీ ఎయిర్, చాలా మంచిగా ఉంది. ఐ జస్ట్ హ్యాడ్ మై కాఫీ అండ్ ఎలా చూస్తున్నా బయటగా. ఐ కాంట్ గో అవుట్ సైడ్, ఎందుకంటే నాకు కూతురు ఉంటాయి, కూతురు భయం. అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను బయటికి. ఆరెంజ్ మంచిగా గాలి వస్తుంది. సో యా, బాగుంది కదా ఈ ప్లాంట్. యాక్చువల్గా చదువుకున్నాను. టైమ్ ఈజ్ 7:30 యాక్చువల్గా. అండ్ ఐ స్టడీయింగ్. అది నేను యాడ్ చేయలేదు. ఐ మీన్ లైక్ ఏమంటారు, తీయలేదు క్లిప్. యాక్చువల్గా నా ఫోన్ డెడ్ అయిపోయింది అండ్ ఆల్సో నాకు అంత అనిపించలేదు చేయాలని. So yeah, I'm going to end this vlog. I hope you all like this and please do share, like, comment and subscribe. Bye.